స్పెషల్ డ్రైవ్ ని శ్రీకాంత్. నీరు రక్తం ఒకే దాటిన ప్రవహించదు. ఇది భారతదేశం ఇచ్చినటువంటి అల్టిమేటం. సింధు నదీ జలాల ఒప్పందం 65 ఏళ్ల తర్వాత ఆనాటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ మధ్య కుదిరినటువంటి ఒప్పందం 65 ఏళ్ల తర్వాత ఆ ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకుంది. కారణం పెహల్గాంలో ఉగ్రవాదులు జరిపినటువంటి మారణకాండ. ఈ మారణకాండకు ధీటుగా భారత్ ఇచ్చినటువంటి సమాధానం పాకిస్తాన్ను ఎడారిలా చేయాలి. పాకిస్తాన్ మొత్తం కూడా నీళ్లు లేక ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఎదుర్కొంటోంది. శరణు వేడాల్సినటువంటి పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధం అంటూ ప్రకటనలు చేస్తోంది. పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మా జలాలకు ముప్పు వాటిల్లినటువంటి మరుక్షణమే నిస్సందేహంగా భారత్పై యుద్ధం ప్రకటిస్తాం అని నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా పాకిస్తాన్ చరిత్రలో గెలిచింది లేదు. 1960s కానీ కార్గిల్లో కానీ దొంగచాటుగా దెబ్బతీసి ఉగ్రవాద దాడులు చేసినటువంటి సందర్భంలో భారత్ చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ విషయంలో కానీ పాకిస్తాన్ కేవలం మేకపోతు గాంభీర్యమే తప్ప భారత్పై గెలిచినటువంటి దాఖలాలు లేవు, అసలేనే లేవు. సో అట్లాంటిది భారత్ పైన యుద్ధం ప్రకటిస్తాం అన్నటువంటి మాట వెనకాలన్నటువంటి అంతరార్థం ఏంటి? పాకిస్తాన్కు ఇంకా పొగరు, ఆ బలుపు తగ్గలేదు అని భారత ప్రజలు అంటున్నారు. మాట్లాడదాం ఇదే అంశం పైన. నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేయడానికి భారతదేశం ఎట్లా సన్నద్ధమవుతోంది? పాకిస్తాన్ నిజంగానే యుద్ధాన్ని మొదలు పెడుతుందా?